ఇల్లు లాక్ చేసిన ఇల్లు అనేది పూర్తి తెలియని వ్యక్తులు అనేది పగలగొట్టి ఇంట్లో భద్రపరిచినటువంటి సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు మరియు ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అండాలు ఏదైతే గ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా దొంగతనం జరిగిందని కంప్లైంట్ చేసిన దాని పిలుపు లావేరి ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ క్రూస్ టీమ్ని వెనక్కి సేకరించి టెక్నికల్గా ఆధారాలు కానీ నోమల్ ఇంటెలిజెన్స్ ప్రకారం కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అర్పాక గ్రామానికి చెందినటువంటి పిన్నిటి చంద్రరావు ఎలియస్ పోలారావు అనే వ్యక్తి మరియు ఆయన తరలించి అదే గ్రామానికి చెందినటువంటి రాఘోలు గురువులు అలాగే పిన్నిటి గణపతి వీళ్ళు ముగ్గురు కలిసి నేరం చేసినటువంటి ఆభరణాలు వీళ్ళు పట్టుకొని వెళ్ళారు. అలాగే ఏదైతే బంగారు ఆభరణాలు ఉన్నాయో ఈ బంగారు ఆభరణాలని ఈ యొక్క పిన్నిటి చంద్రరావు భార్య అయినటువంటి పిన్నిటి రత్నాలమ్మ అలాగే రాఘోలు గురువులు ఈ ఫోటోలు డబ్బులు ఈ ఫోటోలు ఆయన భార్య అయినటువంటి రాఘోలు లలిత కూడా బంగారు ఇచ్చి జరిగింది. ఇవన్నింటిలో కూడా లావేరి ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనపరుచుకుని నిందితుని ముద్దాయిని రిమాండ్ పంపడం జరుగుతుంది.